హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈరోజు కూడా మరొక వ్లాగ్ అండి. ఇది వచ్చేసి క్లీనింగ్ వ్లాగ్ అనమాట. నేను నిన్న మొన్న అంతకుముందు ఒక 2-3 వీడియోస్లో చిన్న ఫంక్షన్ ఒకటి ఉంది అని చెప్పేసి మీతో చెప్తా ఉన్నాను కదా. నెక్స్ట్ వీడియోలో పక్కాగా చెప్తాను అని చెప్పాను కదా. ఈరోజు వీడియోలో చెప్పేస్తానండి. మనం తిరుపతి వెళ్తున్నాం అనమాట. లాస్ట్ 1 మంత్ బ్యాక్ నేను షాపింగ్ చేసినప్పుడు చెప్పాను, తిరుపతి వెళ్ళాల్సింది ఉంది, దానికోసం నేను షాపింగ్ చేశాను అని చెప్పేశాను. చాలామంది గుర్తుండదులేండి, అందుకే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఇంకా దగ్గరకు వచ్చేసింది అనమాట, చాలా దగ్గరలో ఉంది. అందుకని చెప్పేసి క్లీనింగ్ వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసేసాము. ఈరోజు పొద్దున్నేనే పెట్టేసుకున్నాం అనమాట. ఎందుకనంటే మంచాలు తడిపేసేయాలి కదండి, అవి కానీ ఆరలేదు అంటే మళ్ళీ స్మెల్ వచ్చేస్తాయి. అందుకని పొద్దున్నే 7కి 7:30కి అలా స్టార్ట్ చేసేసి మంచాలు అన్నీ కూడా కడిగేసామన్నమాట. అవి పగలంతా ఇంకా ఎండలో ఎండుతాయి కాబట్టి మనకు స్మెల్ రాకుండా తొందరగా ఆరిపోతాయి అనమాట. అందులోనూ సమ్మర్ లాగే ఉంది కాబట్టి ఎండలు ఎక్కువే ఉన్నాయి కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా చక్కగా మంచాలు కూడా ఆరిపోతాయి కదా అని చెప్పేసి పొద్దున్నే ఫస్ట్ అయితే మంచాలు అయితే కడిగేసామండి. ఇక్కడ నేను పిల్లల్ని రెడీ చేసేసి అమ్మకి పిల్లలకి టిఫిన్ పెట్టేశాను. ఈరోజు టమాటా బాత్ అనమాట. ఇంకా అదైతేనే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది ఇంట్లో ఇంత వర్క్ ఉన్నప్పుడు అని చెప్పేసి టమాటా బాత్ చేశాను. అదే పిల్లలు ఇద్దరు తింటా ఉన్నారు. అమ్మ కూడా ఇంకా మెడిసిన్ వేసుకోవాలి కదా, పిల్లలతో పాటు ఇంకా అమ్మ కూడా తింటా ఉందన్నమాట. ఇంకా అటు సైడ్ పిల్లలు అమ్మ ఇద్దరు తింటా ఉన్నారు. మామూలుగా అయితే ఇటు పక్కన కూర్చుంటారండి. ఇక్కడ ఇంకా మనం పనులు పెట్టుకున్నాం కదా, ఖాళీ లేదు కదా అని చెప్పేసి అక్కడ కొంచెం నీడుంది కదా అని అటువైపు కూర్చున్నారు. లోపల కూడా ఏంటంటే ఒక్కొక్కటి నీట్గా క్లీన్ చేసుకుంటా ఉన్నాం. అడ్డం ఎందుకులే అన్నట్టుగా ఇంకా అమ్మ పిల్లల్ని తీసుకొని ఆ మూలలో కూర్చుందనమాట. అదే కొంచెం చల్లగానే ఉందిలేండి. ఎండ అటు పక్కన ఇటు పక్కన ఎండ ఉన్నా కూడా కొంచెం నీడ అది తగులుతూ ఉంది కాబట్టి చల్లగానే ఉంది. ఇక్కడ కూర్చుంటాంలే మేము, మీ పని మీరు చేసుకోండి అని చెప్పేసి చెప్పిందనమాట అమ్మ. పిల్లలకు కూడా స్కూల్కి టైం అయిపోతుందనమాట. ఇంకా అందుకనే వాళ్ళు కూడా ఫాస్ట్గా తింటా ఉన్నారు. ఇక్కడైతే ఇంకా మా ఆయన మంచాలు కడుగుతూ ఉన్నారనమాట. నేనేమో ఆల్రెడీ నేను మిషన్లో కొన్ని బట్టలు ఉంటే వేసానండి, అవి ఆరేస్తున్నాను. దుప్పట్లు తర్వాత బెడ్షీట్స్ కొన్ని, ఇంకా డోర్ కర్టన్స్ కూడా మిషన్లో వేయాలన్నమాట. ఈరోజు మొత్తం క్లీనింగ్ వర్క్ అంతా ఇవాళే పెట్టేసుకున్నాము, మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి. ఇప్పుడు ఎందుకు సడన్గా అనుకున్నాము, ఇప్పటికిప్పుడు ఎందుకు వెళ్తున్నాము అని అంటే, నిజం చెప్పాలంటే సడన్గా అనుకున్నదైతే కాదండి. చైత్రాకి 5th ఇయర్ రన్ అవుతుందన్నమాట. రేపు మేలో 6th ఇయర్ ఎంటర్ అయ్యిద్ది. ఈ లోపలే మనం మొక్కులు తీర్చేసుకోవాలి. అందుకని చెప్పేసి హడావిడిగా చేసుకుంటున్నాం అనమాట పనులు. ఫస్ట్ చిద్వీక్ అయితే 11th మంత్లోనే ఏమో పుట్టిన తర్వాత 1 ఇయర్ లోపలే వాడికి పుట్టింటికి ఇచ్చేసాము. చైత్రకు కూడా అలానే ఇద్దాం అనుకున్నాం కానీ ఇంకా కుదరలేదు ఆ టైంకి. అంటే శోధకాలు అవి వస్తూ ఉన్నాయి, కుదరలేదు. 3rd ఇయర్లో అనుకున్నాము కానీ ఎంతో కొంత మనీ మనం చేతిలో పెట్టుకొని చేయాలండి ఇలాంటి పనులు. అంటే ఇప్పుడు మన వరకు ఊరికే వెళ్ళేసి రావడం అయితే అంత ఖర్చు ఉండదు. బట్ ఏంటంటే నలుగురిని పిలుచుకుంటున్నాము, చిన్న ఫంక్షన్ లాగా చేసుకుంటున్నాము అని అంటే కొంచెం ఖర్చు ఉంటుంది అనమాట. దానికోసం మనీ కూడా చూసుకోవాలి కదా. అలా 3rd ఇయర్ అంతా కూడా పోస్ట్పోన్ అవుతూ ఉంది. ఇప్పుడు ఇంకా 5th ఇయర్లో మనకి టైం కూడా లేదనమాట. అందుకని చెప్పేసి లేదు చేసేద్దాము అని ఇప్పుడు ఫిక్స్ అయిపోయి చేస్తున్నాము. లేట్ అయింది, పోస్ట్పోన్ అయింది. మనం ఎప్పుడో చేద్దాం అనుకున్నాము. ఇన్ని సంవత్సరాలు పుట్టెంటుకలు తీయకుండా ఉంచారా అని ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఇంకా మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అంటూ ఉంటారు, 5th ఇయర్ వచ్చిన దాకా పుట్టెంటుకు ఇవ్వలేదా ఇంకా అని చెప్పేసి అంటూ ఉంటారు. మనం అనుకుంటాం కానీ అండి, ఆ టైం వస్తేనే ఆ పనులు అవుతాయి. ఇదనే కాదు, ఏ పనైనా అంతే, ఆ టైం వచ్చినప్పుడే అవుతాయి. ఇంకొకటి వెంకటేశ్వర స్వామికి మెయిన్ మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేమండి తిరుపతి. ఆయన దర్శనం చేసుకోవాలి అని అంటే ఆయన రప్పించుకుంటేనే, ఆయన దయ ఎంతో కొంత మన మీద ఉంటేనే, ఆ టైం వస్తేనే మనం వెళ్ళగలం. అంతేగాని మనం ఏదో పరిగెత్తుకుంటా వెళ్ళిపోవాలి, చేసేయాలి, దర్శనం చేసుకోవాలి, పుట్టెంటుకలు ఇచ్చేయాలి అని అనుకుంటే మనం అనుకుంటే అవ్వదండి. ఆయన రమ్మంటేనే, ఆయన రప్పించుకుంటేనే మనం వెళ్ళగలం అనమాట. ఆ టైం ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు పెట్టుకున్నాము అంతే. అంటే మనం చాలాసార్లు మేము కూడా అనుకున్నాం, పిల్లోడికి ఏమో చక్కగా 11th మంత్లోనే ఇచ్చేసాము, చక్కగా పనులన్నీ అయిపోయాయి, వాడికి 3rd ఇయర్ వచ్చే లోపల అన్నీ అయిపోయాయి, ఈ పిల్లకేమో ఎందుకనో ప్రతిదీ లేట్ అయ్యిద్ది అని చెప్పేసి మేము అనుకుంటాము. అంటే మేము కూడా అనుకుంటాం, వేరే వాళ్ళు వీళ్ళు అండమనే కాదు, లేట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఆ టైం రాకుండా అవ్వండి ఏ పనులు కూడా. కాకపోతే చిన్న విషయం ఏంటంటే చిద్వి టైంలో ఎవరూ రాలేదండి. నేను, మా ఆయన, చిద్వి, మా అమ్మ. పుట్టెంటుకలు తీసేటప్పుడు మేనమామ ఉండాలి అంటారు కదా, అలా మా తమ్ముడు,
చందు మేమే వెళ్ళామన్నమాట. ఇంకా మా అత్త వాళ్ళు కానీ వీళ్ళెవరు రాలేదు. మా ఆయన పిలిచారు కానీ ఇంకా ఆ టైంకి వాళ్ళకి అదేలేండి ఇంకా కుదరలేదనమాట. మా వరకే మేమే వెళ్ళేసి వచ్చాము. అప్పటికప్పుడు ఇంకా అనుకొని అంతే 9th మంత్లో ఒకసారి అనుకున్నాం, అది పోస్ట్ పోన్ అయింది. 11th మంత్లో ఇంకా పోస్ట్ పోన్ చేయొద్దు, ఇంకా ఎవరు వచ్చినా రాకపోయినా మనం పిలుస్తామండి, ఇంకా వాళ్ళకు కూడా ఆ టైంకి కుదరాలి కదా, వాళ్ళు రాలేదు. ఇంకా మేమే వెళ్ళి రావడం కాబట్టి మాకు ఒక 3 డేస్లో కంప్లీట్ అయిపోయింది. ఖర్చు కూడా అంతేమీ లేదనమాట. కానీ చైత్ర విషయంలో ఏంటంటే ఇప్పుడు కొంచెం ఖర్చు ఎక్కువ అయ్యేలాగా ఉంది, అవుతుంది కూడా. అంటే జోగి నలుగురిని పిలుచుకుంటున్నాము అంటే అవుతుంది కాబట్టి కొంచెం మనీ కూడా చూసుకొని ఇన్ని రోజులు పోస్ట్ పోన్ చేసామన్నమాట. ఆ టైం వచ్చింది, ఇప్పుడు అవుతుంది అంతే. ఈ క్లీనింగ్ పనులన్నీ కూడా నేను ఒక్కదాన్నే చేసుకోవాలి అని అంటే కొంచెం ఇబ్బంది పడేదాన్నండి. కానీ పాపం మా ఆయన మార్నింగ్ ఆ మంచాలు క్లీన్, అంటే ఎక్కువ పని మంచాలు క్లీన్ చేయడమేనండి. నాకు ఎప్పుడు మంత్లీ వన్స్ కానీ లేదంటే 2 monthsకి ఒకసారి మంచాలు బయట పడేస్తామండి. అట్లా బయట పడేసి నీట్గా క్లీన్ చేసుకుంటాం. అదే పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం పాడైపోతూ ఉంటాయి. అందుకనే ఒక 1 monthకి లేదంటే 2 monthsకి అంటే చూసుకొని ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అప్పుడు కూడా నేను వాళ్ళిద్దరికి, మా ఇంట్లో 2 అబ్బాయిలు ఉన్నారండి, ఒకళ్ళేమో మా ఆయన, ఇంకొకళ్ళు మా అబ్బాయి, వీళ్ళిద్దరికి అప్పచెప్పేస్తానమాట, వాళ్ళే చేసేస్తారు. కానీ ఈరోజు చిద్వి ఏంటంటే అదే స్కూల్కి రెడీ అయ్యి ఉన్నాడు, స్కూల్ ఉంది కాబట్టి వాడు ఇన్వాల్వ్ అవ్వలేదనమాట. లేదంటే వాడు కూడా వచ్చి కడిగేవాడు. అక్కడికి వెళ్ళి నుంచుంటే నేనే వద్దని చెప్పా, లేదు నీ డ్రెస్ తడిచిపోతుంది, అనవసరంగా నువ్వు స్కూల్కి వెళ్ళాలి కదా, వద్దులే అని చెప్తే ఇంక వాడు వచ్చేసి టిఫిన్ చేస్తున్నాడు. అదే చూపించాను కదా ఇందాక. ఇంకా మా ఆయన ఒక్కడే క్లీన్ చేశారనమాట. ఈరోజు నాకు చాలా హెల్ప్ చేశారండి. మంచాల వరకు అయితే ఇంకా క్లీన్ చేసేసాము. ఆ తర్వాత బెడ్షీట్స్ కూడా వేసేసాం అనమాట. ఇంకా మిగిలిన వర్క్ అంతా నేను చేసేసుకుంటా అండి. అంటే ఈ విండోస్ కానీ డోర్స్ కానీ ఇవన్నీ నీట్గా క్లీన్ చేయడం, ఇల్లంతా కడుక్కు రావడం, తర్వాత ఈవినింగ్ ఇంకా ఉంటాయి కదా చిన్న చిన్నగా క్లీనింగ్ వర్క్స్, అంటే ఇంకా అవన్నీ కూడా నేను చేసేసుకుంటాను అని చెప్పాను అనమాట. నాకు మంచాలు ఒక్కటే కొంచెం టఫ్గా ఉంటుందండి క్లీన్ చేయడానికి, నా వల్ల కాదు. అదొక్కటి నేను మా ఆయన్ని అడుగుతాను అనమాట. పాపం ఏం అనర్లేండి, చేసిస్తారు. అంటే ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాము, ఏదో కొంచెం వర్క్ ఉందని కారులే, కానీ ఎప్పుడు అంతే మంచాలు క్లీన్ చేయాలి అంటే అది ఆయన పనే అనమాట, ఆయనే చేసేస్తారు. మేము చిన్నపిల్లలనే మేము డబుల్ కట్ కూడా తీసుకోవట్లేదు అనమాట. అంటే మామూలుగా చిన్న మంచాలు అనుకోండి పాడైపోయినా కూడా మనకి అంత ఏమనిపించదు, కానీ పెద్ద మంచాలు తీసుకొని ఈ డబల్ కట్ ఇలా తీసుకొని వాటిని పాడు చేసుకోవడం ఎందుకులే అని చెప్పేసి మేము కూడా ఫర్నిచర్ కూడా ఇంట్లోకి అంత ఎక్కువ అందుకనే తీసుకొని రావట్లేదు అనమాట. ఒక ప్లస్ పాయింట్ ఉంది, ఇక్కడ మైనస్ పాయింట్ ఉంది. చిన్న మంచాలు అనుకోండి మనం ఎక్కడ కావాలంటే అక్కడ అటు ఇటు తిప్పుకోవచ్చు, వేసుకోవచ్చు. ఒకవేళ పాడైపోయినా కూడా మనకేమంత ఇబ్బంది ఉండదు, ఇది ప్లస్ పాయింట్. మైనస్ పాయింట్ ఏంటంటే ఈ చిన్న మంచాలు తొందరగా పడుకోవడానికి సరిపోవండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క బెడ్ కావాల్సి వస్తుంది, ఇల్లంతా మంచాలే ఉంటాయి అనమాట. అదొకటి మైనస్ పాయింట్. ఆ రూమ్లో ఒక బెడ్, ఈ రూమ్లో ఒక బెడ్, పక్క రూమ్లో ఒక బెడ్ అట్లా వేసుకోవాల్సి వస్తుంది. ఇళ్ళల్లో ఇంకా ప్లేస్ నాకేంటంటే కొంచెం విశాలంగా ఉండాలన్నమాట. ఇప్పుడు కడగటానికి మంచాలు బయట పడేసాం కదా, ఇల్లంతా ఖాళీగా ఉందండి. రేపు 4 వచ్చి కూర్చున్నా కూడా మనకు ప్రశాంతంగా ఉండిద్ది అనమాట ఫంక్షన్ రోజు. అదే అనుకుంటున్నాం, ఫర్నిచర్ అంతా ఎక్కువ ఉందనుకో ఎవరైనా వచ్చి కూర్చోడానికి కూడా ఉండదు, మనం కూడా కొంచెం అటు ఇటు తిరగాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు చూసామా ఇల్లు ఎంత ఖాళీగా ఉందో అని చెప్పేసి నేను మా ఆయన కూర్చొని అనుకున్నాం అనమాట. ఇంకా క్లీనింగ్ వర్క్ ఒక హాఫ్ అయితే అయిపోయిందండి. హాఫ్ అయిపోయిన తర్వాత నేను టిఫిన్ చేద్దాము అని చెప్పేసి నేను మా ఆయన ఇద్దరం టిఫిన్ చేసాం. ఆయన వర్క్ ఉందని చెప్పేసి బయటకు వెళ్ళిపోయారండి. ఇంకా నేను మళ్ళీ కంటిన్యూ చేశాను అనమాట. కొన్ని డోర్స్ అవి నీట్గా క్లీన్ చేశాను. చీపిరితో క్లీన్ చేస్తుంటే అంత పోవట్లేదండి, అందుకని బ్రష్ ఉంటుంది కదా పెయింట్ బ్రష్, ఆ బ్రష్ తీసుకొని విండోస్ వరకు డోర్స్ వరకు వీటి వరకు అయితే బ్రష్తో క్లీన్ చేశాను. చీపిరి తీసుకొని పైన వాల్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేశాను అనమాట. అంటే ఇప్పుడు మనకి ఇటువైపు డ్రిల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత ఇంకా నాకు పిల్లలు ఇంటికి వచ్చే టైం అయిందండి, వాళ్ళకి లంచ్ అది ప్రిపేర్ చేయాలి కాబట్టి మళ్ళీ మధ్యాహ్నం అంతా లంచ్ టైం అయిపోయిందనమాట నాకు. ఇంకా మళ్ళీ ఈవినింగ్ 3 దగ్గర నుంచి మళ్ళీ క్లీనింగ్ వర్క్ అది స్టార్ట్ చేశాను. ఈ లోపల మా ఆయన కూడా వచ్చారనమాట. ఇంకా ఆయన వచ్చారు అని అంటే నాకు ఎందుకు కొంచెం ధైర్యంగా ఉంటుందండి, ఎందుకంటే మా అమ్మకి హెల్త్ బాగుండట్లేదు. కొంచెం మా అమ్మ ధైర్యంగా ఉండి కొంచెం హెల్తీగా ఉన్నా కూడా నాకు ఇంత టెన్షన్ ఉండదన్నమాట. ఎందుకంటే ఆమె కూడా ఒక చెయ్యేస్తుంది కాబట్టి ఇంట్లో పనులు చేసుకోవడానికి. అంటే జెంట్స్ చేసినా కూడా వాళ్ళు ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తారండి, అన్నీ చేయలేరు కదా. అదే కొంచెం ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, ఒక చెయ్యికి తోడన్నట్టు కొంచెం హెల్ప్ చేస్తారు కదా. నాకు అట్లా కొంచెం
ధైర్యంగా ఉండేది. బట్ ఆమె చేత నేను వర్క్ చేయించాలంటే చేయించలేను అనమాట. ఇంకా ఆమెకు కూడా హెల్త్ బాగుండదు కదా, అందుకని చెప్పేసి నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను. మా ఆయన హెల్ప్ చేస్తున్నారనమాట. ఇంకా పొద్దుటి నుంచి చూస్తూ ఉంది కదా, కాసేపు కూడా కూర్చోకుండా. అందులోనూ నేను ముందు వీడియోస్లో చెప్పాను కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి. హెల్త్ బాగాలేకపోయినా ఇంకా ఒక్కటే చేసుకుంటుంది అని చెప్పేసి మా అమ్మ మామూలుగానే నేనేమైనా చేసుకుంటున్నాను పని వల్ల కావట్లేదు ఒక్కదానే చేసుకుంటున్నాను అంటే బాగాలేకపోయినా వచ్చి చేస్తుంది. కానీ ఇప్పుడు అసలు కాలుకి కుట్లేశారండి. నేను చెప్పలేదు ఈ మధ్య అసలు మీకు. కాలుకి ఏంటంటే ఒక 7-8 కుట్లు పడ్డాయి. అందుకని అస్సలు కదలటానికి లేదనమాట. మినిమం హెల్ప్ చేయలేకపోతుంది. ఆమెకు ఆ బాధ ఉంది. అందుకని సరే నేను అటు ఇటు తిరిగే పనులు చేయలేను కదా, కొంచెం ఒక దగ్గర కూర్చొని పూజ సామాన్ అన్న కడుగుతాను, అవన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టు అని చెప్పేసి చెప్పింది. సరే ఇంకా ఆమె చేస్తానంది కదా అని చెప్పేసి పూజ సామాన్ అన్ని, సోప్ కానీ, తర్వాత మన దగ్గర ఇత్తడి సామాను క్లీన్ చేసుకోవడానికి మనం బూడిద ప్రిపేర్ చేసుకున్నాం కదా, అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టానండి. పెడితే ఇంకా అమ్మ పూజ సామాన్ వరకు క్లీన్ చేసి ఇచ్చిందనమాట. ఆ తర్వాత దేవుడి గుడి ఉంటుంది మన దగ్గర, మనం విడిగా అంతకుముందు ఒకసారి చేయించుకున్నాము. ఆ గుడి కూడా నేను నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇది మొన్న నేను డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను 2 బెడ్షీట్లను, పిల్లో కవర్స్ ఒక 6 ఏమో తీసుకొచ్చినట్టున్నానండి. పిల్లోస్ ఏమో ఒక 4 తీసుకొచ్చా. ఆల్రెడీ ఇంట్లో మనకు ఒక 2 ఉన్నాయి. రేపు ఎవరైనా ఒక రోజు ముందు వచ్చే వాళ్ళు ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి మేము అనుకోండి ఏమున్నా వాడేసుకుంటాం. టక్కున ఎవరైనా వచ్చారనుకోండి ఇంకా కుదరదు కదా. అంటే వాళ్ళ కోసమే తెస్తున్నామని కాదు, తర్వాత మనం యూజ్ చేయమని కాదు, చేస్తాము. అంటే ఇప్పుడు టైము కుదిరింది. అంతకుముందు చాలాసార్లు తెద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు ఎందుకులే ఖర్చు అని చెప్పేసి తీసుకోలేదు. ఇంక ఇప్పుడు ఎలాగో అవసరం కదా అని చెప్పేసి ఒక 4 పిల్లోస్ అను, ఒక 6 పిల్లో కవర్స్, ఒక 2 బెడ్షీట్లు బెడ్షీట్లు అంటే మాకు ఆల్రెడీ ఇంట్లో చాలానే ఉన్నాయండి. అందుకని చెప్పేసి ఒక 2 తెచ్చుకున్నాం అనమాట. రేపు ఎవరైనా ఒక రోజు ముందు వచ్చే వాళ్ళు ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది, కొంచెం నీట్గా ఉంటాయి కదా అని చెప్పేసి అన్నీ కూడా తెచ్చేసుకున్నామండి. ఇలా మార్నింగ్ నుంచి కూడా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందండి. విడిగా మనం ఇంట్లో చేసుకునే పనులు ఏంటంటే ఒక పని అయిన తర్వాత ఇంకో పని అయిన తర్వాత ఇంకొక పని, అలా ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది పొద్దుటి నుంచి సాయంత్రం వరకు. అలాంటిది మనం ఇట్లా ఫంక్షన్స్ ఏమైనా పెట్టుకున్నాము అని అంటే ఇంక అస్సలు ఖాళీ ఉండదన్నమాట. ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది. క్లీనింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. రేపటి వీడియోలో ఏంటంటే మేము ఊరు వెళ్ళడానికి బ్యాగ్ అవి సర్దుకోవాలి కదా, ఏమేమి సర్దుకున్నాము, ఎలా సర్దుకున్నాము, అసలు ఇంకా చిన్నవి ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా, ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి. బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి అబ్బా. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కాస్త లైక్ చేయండి. ఇవాళకి ఇంతే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.